ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొద్ది నిమిషాల క్రితం మనం ఏసీటీ లోకల్లో యోహాను సువార్త 14వ అధ్యాయం ముగించాము. 15వ అధ్యాయం ఇప్పుడు మనం ప్రారంభించుకుంటాము. గత రాత్రి హెవెన్ టీవీలో ప్రసారం ప్రారంభించలేకపోయాం, క్షమించాలి. ప్యూర్లీ మానవ తప్పిదము, మన్నించండి. ఈ దినం మొదలుకొని మాసాంతం వరకు ప్రతిరోజు 9 గంటల నుండి రాత్రి వేళ 10 గంటల వరకు 1 అవర్ వరుస వాక్య ధ్యానం యోహాను సువార్త నుండి మనం వింటాము. యోహాను సువార్త నుండి ఈ దినం మొదలుకొని రాత్రి 9 నుండి 10 గంటల వరకు ప్రతిరోజు ఈ విధంగా ఈ నెలంతా మనం వాక్యాన్ని వింటాం. ఈ మార్పు తీసుకున్నాము ఎందుకంటే ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉంది. తర్వాత అవుట్ సైడ్ ద ఏలూరు సిటీ ఇంకా చాలా ప్రాంతాలు, ఒంగోలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇతర కార్యక్రమాలు వస్తున్నాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ని బట్టి ప్రేమ సాక్షి ఛానల్లో ప్రసారం అయ్యే 2 టాపిక్స్ లోకల్ ఛానల్స్కు షిఫ్ట్ చేస్తున్నాము. క్రొత్త టాపిక్స్ ఇంకా క్రొత్త ఛానల్స్లో ప్రసారానికి యత్నం చేస్తున్నాము. ప్రజలకు వాక్యం అందించాలి ప్రతిరోజు ఒక 5 గంటల పాటు, అది నా యత్నం. కావున మీరు మా కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం వాక్యం ప్రారంభిస్తాను. దీని కొనసాగింపు 10 గంటలకు నేను ముగించిన దాని యొక్క కొనసాగింపు రేపటి రాత్రి మళ్ళా ఏసీటీ లోకల్లో కంటిన్యూ అవుతుంది. వెరీ సింపుల్. ఎవ్రీడే 2 ఛానల్స్ 1 అవర్ మెసేజ్. ఎవ్రీడే 2 ఛానల్స్ 1 అవర్ మెసేజ్. 9 to 10 PM మొదట ఏసీటీ లోకల్, నెక్స్ట్ హెవెన్ టీవీ. అంతే, వెరీ సింపుల్. 1-2 రోజుల్లో మీరు అలవాటు పడతారు. మీకోసం ప్రార్థన చేసి వాక్యాన్ని మొదలు పెడతాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము మాకు అనుగ్రహించమని అర్థిస్తున్నాము. ప్రభు అని పిలుచుటకు కూడా మాకు యోగ్యత లేదు, మమ్మల్ని కనికరించుము. మీ చేతులకు మమ్మలను అప్పగించుకొంచున్నాము. మీ కృప, మీ కనికరం మాకు దయచేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం మీ ఎదుట ఉంచుకోండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దేవుని చేత, తండ్రి అయిన దేవుని చేత పంపబడినవాడు. ఆయన కుమారుడైన దేవుడు. ఈయన భూమి మీదకు నరావతారిగా వచ్చాడు. నరావతారం దాల్చటానికి కారణం ఏంటంటే మానవ పాప పరిహారం. ఏదైనా వనములో ఆదాము పాపము చేసి మనుషులందరూ పాపులవటానికి కారకుడయ్యాడు. ఆ కారణం చేత దేవుడిచ్చు మహిమను పొందలేక మరణంలో భాగస్థుడయ్యాడు.
అతని ద్వారా లోకమంతా మరణములోనికి నెట్టబడింది. మనుషులు నశించుట ఇష్టం లేని దేవుడు ఆదాము పాపము చేయక మునిపే ఆదాము పాపము చేస్తాడని ఎరిగిన వాడై, ఆదాము యొక్క సంతతి ఆదాము పాపము యొక్క పర్యావసానము నుండి తప్పించుకోవటానికి ముందస్తుగానే తన కుమారుణ్ణి లోకానికి పంపాలనే ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికలో భాగం ఆయన శరీరధారిగా భూమి మీదకు కన్యక గర్భాన రావటం. ఆయన కన్యక గర్భమున జన్మించాడు, మానవ శరీరాన్ని దాల్చాడు, ఆకారమున మనుషుడిగా కనపడ్డాడు, శిశువుగా కనపడ్డాడు, కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆ గొప్ప ప్రభువు తనను తన శిష్యులతో కడరాత్రి భోజనం అనంతరం చెబుతున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని. కంపారిజన్, పోలిక. ద్రాక్షావళి తెలుసు ఆ ప్రాంతం వారికి. మనకు తక్కువ పరిచయం. మనం వెస్ట్ గోదావరిలో ఉన్నాం, మనకు పరిచయం తక్కువ. హైదరాబాద్, రంగారెడ్డి ఆ ప్రాంతాల్లో ద్రాక్షావళులు ఉన్నాయి. ద్రాక్ష అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోను హైదరాబాద్ అవుట్కట్స్లోను పండిస్తారు. ఈ ద్రాక్షావళి తీగలుగా అల్లుకుంటుంది, ఒక పాదులాగా అల్లుకుంటుంది. దాని నుండి గుత్తులుగా వస్తాయి ద్రాక్షావళి నుండి. ద్రాక్షావళి ఆ యొక్క పాదు లేదా చెట్టు అనే కానీ పాదు అది. ఈ పాదునకు ఉన్న తీగలు వేగంగా స్ప్రెడ్ అవుతాయి. ఫలించని తీగలు కొన్ని ఉంటాయి, ఫలించే తీగలు కొన్ని ఉంటాయి. ఫలించని తీగలు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడంటే సారాన్ని, ద్రాక్షావళి వేరు నుండి ఇస్తున్న సారాన్ని జీవించి ఉన్నటువంటి ఫలము లేనటువంటి తీగ కూడా తీసుకుంటుంది. దానివలన ఫలించేటువంటి తీగకు వెళ్ళాల్సిన సారం తగ్గుతుంది, డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అందుకని ఏం చేశాడంటే ఫలించని తీగలను వ్యవసాయదారుడే కట్ చేస్తాడు, కట్ చేసి తీసేస్తాడు. దాంతో ఆ జీవం ఎక్కువగా ఫలించు వాటికి వెళ్ళి మరింత ఫలిస్తాయన్నమాట. ఈ ద్రాక్షావళి ఉదాహరణ చెబుతున్నప్పుడు నిజమైన ద్రాక్షావళి, ఐ యామ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ద వైన్ డ్రెస్సర్. నా తండ్రి ద్రాక్ష తోట కలిగిన వ్యవసాయదారుడు, వైన్ డ్రెస్సర్. నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు అన్నప్పుడు ఫార్మర్ అనలేదు, ఏమన్నాడు? వైన్ డ్రెస్సర్. ఎందుకు ఆ మాట ప్రత్యేకంగా చెప్పాడు తెలిసిన? తీగలను కట్ చేయటం, ఫలిస్తున్న తీగలను ఇంక్రీజ్ చేసి ఫలం ఎక్కువ రాబట్టడం తెలిసిన వాడే వ్యవసాయకుడు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు తండ్రి వ్యవసాయకుడు, వైన్ డ్రెస్సర్. ద్రాక్షావళిని ట్రిమ్ చేసి పెంచేవాడు. కనుక తండ్రి ఈ ద్రాక్షావళిలో ఫలించని వాటిని ఐడెంటిఫై చేసేవాడు, కట్ చేసేవాడు ఐడెంటిఫై చేసేవాడు. అలాగే దాన్ని ఎక్కువ ఫలం వచ్చేటట్టుగా శ్రద్ధ తీసుకునేవాడు అయి ఉన్నాడు. ఈ నేపథ్యం ఎందుకు చెబుతున్నాడు యేసుక్రీస్తు? నేను నిజమైన ద్రాక్షావళిని, విచ్ వాజ్ ప్లాంటెడ్ బై ద ఒరిజినల్ వైన్ డ్రెస్సర్. నిజమైనటువంటి వ్యవసాయకుడు నాటినటువంటి ద్రాక్ష.
దాని నుండి వచ్చే తీగలు ఫలించాలి. ఇజ్రాయేలు యొక్క తీగలు యేసుక్రీస్తు ప్రభువునందు ఫలించాలి. ఆయన ట్రూ వైన్, ఆయన నిజమైన ద్రాక్షవలి, ఆయన నిజమైన ద్రాక్షవలి. ఆ ప్రభువునందు అంటుకట్టబడిన వాస్తవ స్థితి కలిగిన తీగలు ఇజ్రాయేలు వారు. ఒరిజినల్ ద్రాక్ష వాళ్ళే, ఇజ్రాయేలే. క్రీస్తు వారి మధ్యనే జన్మించాడు కనుక క్రీస్తు ద్వారా ఫలించాల్సిన వాళ్ళు మొదట వాళ్ళే. కానీ వాళ్ళు తిరస్కరించారు. అందుకే వారు కట్ చేయబడుతున్నారు. ఒరిజినల్ ద్రాక్షావళి భూమి మీద వాగ్దానం చొప్పున ఏర్పరచుకోబడిన వారు వాళ్ళే. వారి పాపాన్ని బట్టి కొట్టివేయబడుతున్నారు, దోషాన్ని బట్టి కొట్టివేయబడుతున్నారు. ఈ మాట నేర్చుకోవాలి మనం. అన్యులమైనటువంటి మనము ఈ నిజమైన ద్రాక్షావళి అయిన క్రీస్తుకు అంటకట్టబడుతూ ఆయన సారం చేత వచ్చే మంచి ఫలాలను ఫలిస్తూ మనం కూడా జీవిస్తాం. అదే ప్రభువు చెబుతున్నాడు. నేను యూదుల మధ్యకు వచ్చాను, యూదుడుగా వచ్చాను. యూదులు నన్ను అంగీకరించాలి. కానీ యేసును అంగీకరించిన యూదులు చాలా కొద్దిమంది. ఆ దినాన చాలా కొద్దిమంది ఉన్నారు. ఆ దినాన వారే నిలిచిన వారు, వారే ఫలించిన వారు. యూదా జాతిలో పుట్టినంత మాత్రాన యేసు ప్రభువుకి రిలేటివ్ అయిపోవడం. యేసయ్యకు రిలేటివ్ ఎవరు అవుతారంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు అవుతాడు. విశ్వసించిన వాడు ఎట్లా రిలేటివ్ అవుతాడు? అందుకే ప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు, ఎవరు నా తండ్రి? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే. చాలా తేటగా యేసుక్రీస్తు ప్రభువు తాను దేవుని చేత నాటబడిన వాడని, ఎదిగిన వాడని, దేవుని సన్నిధిలో ఫలించి ఎదిగిన వాడని, తానొక నరుణ్ణని, అలాగే పరలోక రాజ్యాన్ని దేవుడు అనేకులను చేర్చున్నట్లుగా తనను పంపించాడని, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారిని తండ్రి చేర్చుకుంటాడని యేసుప్రభు ఎరిగినవాడు. సోదరుడా, సోదరి, ప్రభువు ఎరిగి ఉన్నాడు. చూడండి, వీరు యూదులు యేసును తృణీకరించి ద్రాక్షావళైన క్రీస్తు నుండి దూరం అయిపోయారు. యేసు వారిని కలుపుకుంటూ వారి మధ్యన పుట్టి వారి కొరకు జీవించి వారితో కలిసి నడిస్తే దే డినైడ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసుక్రీస్తుని తృణీకరించారు. నా మాట అర్థమవుతుందా? సొదొమ గొమొర్ర ప్రజలు ఏ విధంగా అయితే పాపములో ఉంటూ పశ్చాత్తాపడటానికి ఇష్టపడక జీవించారో, అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా విగ్రహారాధన అనే పాపం వారి హృదయాల్లో చేరి వారు దేవుని విస్మరించారు. అందుకే చెబుతున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన పని ఏంటంటే నాలో ఫలించని ప్రతి తీగను తీసి ఆయన పారేస్తాడు. విశ్వసింపని యూదులు అగ్నిగుండములో పారవేయబడతారు. విశ్వసింపని మానవులందరూ కూడా అగ్ని గంధకములలో తీర్పు దినమనంతరం పారవేయబడతారు. అదే ద్రాక్షవల్లిని గురించి మనం నేర్చుకోవాల్సింది.
ఫలించు ప్రతి తీగ ఎక్కువ ఫలించాలని పనికిరాని వాటిని తీస్తాడు ద్రాక్షావళి. యూదులలో ఫలించు ప్రతి తీగ అధికంగా ఫలించాలని, ఆ యూదులలో అనేకులు అవిశ్వాసులైన వారిని ప్రభువు కొట్టివేశాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉన్నవారు పవిత్రులు, నా యందు విశ్వాసం ఉంచిన వారు పవిత్రులు అని చెప్పాడు ప్రభు. యేసునందు విశ్వసించుట వలన ఏం సంభవించింది? పాప పరిహారం సంభవిస్తుంది. విశ్వసించినందున పరిశుద్ధత చేకూరుతోంది. అందుకే మీరు విశ్వసించినందున, ఫలిస్తున్నందున శిష్యులారా మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండండి, మీ యందు నేను నిలిచుంటాను. తీగలు ద్రాక్షబలిలో నిలిచుంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగా నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. ఫలం అంటే ఆత్మఫలం, గలతీ పత్రికలో వ్రాసినటువంటి ఆత్మఫలం. ఈ ఆత్మఫలం ఫలించాలి అని అంటే యేసునందు మీరు ఉన్నవారై ఫలించువారై ఉండాలన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం యూదా మతంలో ఉన్న వారికి రాయబడింది. యేసుక్రీస్తు వారి మధ్యన పుట్టి వారికి ఇచ్చిన వాగ్దానాల చొప్పున వారిని రక్షించడానికి వారి మధ్యకు వచ్చి వారికి వాక్యాన్ని ఇస్తూ మాట్లాడుతున్నాడు. కానీ వారు దాన్ని గైకొనలేకపోయారు. తీగలు ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బి ఫ్రూట్ఫుల్, దే మస్ట్ అబైడ్ విత్ క్రైస్ట్ అండ్ దే మస్ట్ లివ్ విత్ క్రైస్ట్ అండ్ రిలేట్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో అనుబంధం కలిగి జీవించినప్పుడు మనం క్రీస్తు యొక్క ఫలాలు సమాజానికి అందించగలుగుతాము. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్. యేసుతో మన సంబంధాన్ని బట్టి మన ఫలింపు ఉంటుంది. మన వాక్యానికి చూపించు విధేయతను బట్టి మన సమాధానం, మన శాంతి, మన ఆశీర్వాదం ఆధారపడి ఉంటాయి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచుంటాడో వాడి యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలించును. ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరితో యేసుక్రీస్తు సహవాసంలో ఉన్నాడో వారు బాగా ఫలిస్తారు, బాగా ఫలిస్తారు. ఫలించుట అనగా క్రీస్తు వలె జీవించుట. ఫలించుట అనగా క్రీస్తు వలె పనిచేయుట. ఫలించుట అనగా క్రీస్తు వలె గొప్ప విజయాన్ని నమోదు చేయటం. ప్రతి విశ్వాసి ఈ ఆధిక్యత పొందుకునే కృప దేవుడు స్వయంగా అనుగ్రహించాడు. నేను ఎవని యందుంటానో, ఎవడు నా యందుంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మరి ఏమయూ మీరు చేయలేరు అని చెబుతున్నాడు. ప్రభువుతో సంబంధం లేకుండా ఎవరు ఏమి చెయ్యలేరు. తండ్రి ప్రభువుని బట్టే కనెక్ట్ అవుతారు. తండ్రి వద్దకు వెళ్ళాలంటే ప్రభువే ఆధారం. పరిశుద్ధాత్మని చేత నింపబడాలన్న ప్రభువే ఆధారం. కనుక నీకు ఖచ్చితంగా క్రీస్తుతో సంబంధం కావాలి. లేకపోతే తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో కూడా నీవు సంబంధం లేనివాడిగా ఉండిపోతావు. ఆ కారణం చేత ఆత్మీయ ఫలం నీ యందు కనపడదు. నీకప్పుడు బహుమానమే లేదు. గ్రహించాలి. అందుకే ఆయన చెబుతున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, నాతో కలిసి పనిచేయండి, నా యందు విశ్వాసం ఉంచండి. అది నేర్చుకోవాలి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల
వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అటు వాడిని పోగుబెట్టి అగ్నిలో పారేస్తారు. మనుషులు అగ్ని పెట్టి పోగు చేసి పారేస్తారు. ఇక్కడ వ్రాస్తున్న మాట చూసారా? నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడతాడు. బయట పారవేయబడే తీగే ఎట్లా ఉంటుందట? ఆయన యందు ఉండనిదై ఉంటుంది. సారము పొందనిది, వాడిపోయినది, మాడిపోయినది దేవునికి ఎందుకు కట్ చేసి తీసేస్తాడు. కాంప్రమైజ్డ్ లైఫ్స్ నెవర్ సాటిస్ఫై గాడ్. కాంప్రమైజ్డ్ లైఫ్స్ నెవర్ గివ్స్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ జీవితంలో రాజీ పడినవాడు ఆత్మీయ ఫలాన్ని ఫలించలేడండి. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీకు అనుగ్రహించబడుతుంది. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడగండి. చాయిస్ ఈజ్ యువర్స్ ఇఫ్ యు అబైడ్ టు క్రైస్ట్. ఇవాళ నేను ఎంతో ఆనందంగా ఇన్ని కార్యక్రమాలు చేయటానికి ఆధారం యేసుక్రీస్తు. 7 ప్రసంగాలు ఎవ్రీడే ప్రోగ్రామ్స్ రావటం అంటే మాటలు కాదు. అది దేవుని కృప, ఉచిత కృప. కనుక ఇది నేను చేస్తున్నానంటే నన్ను బలపరచు అని అందే. అందుకని అంటాడు, అందుకనే చెబుతున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాట. నా యందు మీరు మీ యందు నా మాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రభువు సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువు సన్నిధిని నిర్లక్ష్యం చేసినప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంటుంది? ఆశీర్వాదం ఉండదు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఇందువల్ల మీరు నా శిష్యులు అవుతారు. ఆల్రెడీ శిష్యులు కదా, ఆయన దగ్గరుండి మాట్లాడుతోంది. తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచిన వారు ఏమవుతారంటే యేసయ్య శిష్యులు అని చెప్పి ఆయన ప్రకటన చేస్తున్నాడు. హౌ మచ్ రిగార్డ్ జీసస్ ఈజ్ గివింగ్ టు హిస్ ఫాదర్. తన తండ్రి అయినటువంటి దేవునికి ఎంత ఆధిక్యత ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీకేది ఇష్టం, మీకేది ఇష్టం అది అడగండి, అది అనుగ్రహించబడుద్దనే ఆఫరు, ఛాన్స్ ఎంతమందికి ఉంటుంది? కేవలం విశ్వాసులు రక్షించబడిన వారికి, కేవలం విశ్వాసులు రక్షించబడిన వారికి మాత్రమే అటువంటి స్థితి ఉంది. వాక్యము చాలా మధురమైనటువంటిది. క్రీస్తు లోకానికి భిన్నమైనటువంటి వాడు. క్రీస్తు యొక్క ఉనికి పరలోకం నుండి భూమి మీదకి వస్తుంది. భౌతిక ద్రాక్షావళి యొక్క మూలం భూమిలో ఉంటుంది. క్రీస్తు అను ద్రాక్షావళి యొక్క మూలం పరలోకంలో ఉంటుంది. పరలోకం నుండి కిందకు దిగి వస్తున్నటువంటి ద్రాక్ష గుత్తులు అవి పరలోకపు అద్భుతమైనటువంటి ఆ లక్షణాలను, ఆ టేస్ట్ అది కలిగి ఉంటుంది. మన భూమి నుండి వచ్చేది భూసారాన్ని బట్టి వస్తుంది. పరలోకా నుంచి వచ్చినటువంటి ఆ క్రీస్తు గొప్ప ద్రాక్షావళి, గొప్ప మధురమైన వాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ముందస్తుగానే మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన నామమునందు విశ్వాసం ఉంచమని హెచ్చరిక చేసింది. మీరు ఫలించబడుట వలన తండ్రికి మహిమ, మీరు నాకు శిష్యులు అవుతారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. తండ్రికి మహిమ వస్తుందట మీరు ఫలించటం వల్ల. మీరు ఫలించండి, మీ వల్ల తండ్రికి మహిమ వస్తుంది. ఇట్స్ ఆల్ గ్రేట్. అవును, వాస్తవం. మనము దేవుని గ్రహించిన కొలది మనకు గౌరవమే, మనకు మహిమే.
తర్వాత ఇందులో రాస్తూ అంటాడు, నాకు శిష్యులు అయిపోతారు మీరు అన్నాడు. యూ విల్ బికమ్ మై డిసైపుల్స్. యేసు యొక్క శిష్యులు అవుతారు. శిష్యుల ద్వారానే సువార్త వ్యాపించింది. యేసు మరణానంతరం, పునరుద్ధానంతరం, ఆరోహణం అనంతరం ఎక్సలెంట్ వర్క్ చేసింది ఈ ఫలించినటువంటి తీగలైన యూదా జనాంగమే. కనుక ఇది యేసు యూదా జనాంగాన్ని గురించి మాట్లాడిన మాటలు ఇవి. John 15 ఈజ్ మెంట్ ఫర్ ద జ్యూస్, యూదుల కొరకే. ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాత్రి 10 అవుతోంది. ఇవాళ గంట ధ్యానం ముగిసింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 నుండి 31 వరకు గంట సేపు ఏసీటీ లోకల్లో హెవెన్ ఛానల్లో పూర్తి చేసి మళ్ళా రేపటి దినం రాత్రి 9 గంటలకు ఏసీటీ టీవీలో 15వ అధ్యాయము 9వ వచనం నుండి వాక్యాన్ని ప్రారంభించుకుంటాము. రేపు కూడా అంతే. ఈ నెలంతా 2 స్లాట్స్. ఒకటి మొదటిది 9 to 9:30 ఏసీటీ లోకల్, 9:30 to 10 హెవెన్ టీవీ. పరిచర్యలో మార్పు తెలియజేశాం. ఫాలో అవ్వండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం మీద బిడ్డలను దీవించండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైయుండును గాక. ఆమేన్.